దేవాది దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం యెహోషువ 22 అధ్యాయం 20-29 వరకు ఒక లైన్ పైనుంచి చదువుతాను. మన దేవుడైన యెహోవా బలిపీఠం గాక వేరొక బలిపీఠమును కట్టుకుని యెహోవా మీద తిరగబడుకుడి, మా మీద తిరగబడుకుడి. జెరహు కుమారుడైన అకాన్ ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరుగుబడినప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం మీదికి కోపం రాలేదా? తన దోషం వల్ల నా మనుషుడు ఒక్కడే మరణమాయన. అందుకు రూబేనును, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలు ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా, దేవుళ్ళో యెహోవాయే దేవుడు, దేవుళ్ళో యెహోవాయే దేవుడు, సంగతి ఆయనకు తెలియను, ఇశ్రాయేలు తెలుసుకుందురు. ద్రోహం చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసినట్లా నేడు మమ్ము బ్రతకనీయుకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలులైనను నైవేద్యమునైన దాని మీద అర్పించుటకే కానీ, సమాధాన బలులను దాని మీద అర్పించుటకే కానీ మేము ఈ బలిపీఠమును కట్టిన ఎడల యెహోవా తానే విమర్శ చేయను గాక. వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. ఏమనగా, రాబో కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీయులారా, గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించను కదా. యెహోవా యందు మీకు పాలేది లేదని చెప్పుట వలన మీ సంతానం వారు మా సంతానం వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారు అన్నట్లు చేదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీన్ని చేసేద్దాం. కాబట్టి మనము బలిపీఠమును కట్టుటకు పరిశుద్ధము రండి అని చెప్పుకుంటే అది దహన బలు నర్పించుటకైనను బలి నర్పించుటకైనను కాదు. మన దహన బలు విషయంలోను, బలు విషయంలోను, సమాధాన బలు విషయంలోను మనం యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలయున్నట్టుకు యెహోవా యందు మీకు పాలు ఏదియు లేదన్నమాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకున్నట్లు అది మాకును మీకును మన తర్వాత మన తరముల వారికి మధ్య సాక్షి అయ్యుండును. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే కానీ మా తరముల వారితోనే కానీ అట్లు చెప్పినడలా మేము మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి, ఇది దహన బలి నర్పించుడు కాదు, బలి నర్పించుడు కాదు కానీ మాకును మీకును మధ్య సాక్షి అయ్యున్నట్టు కానీ చెప్పుదుమని అనుకుంటుమి. ఆయన మందిరము ఎదుటనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠం తప్ప దహన బలులకైనా నైవేద్యములకైనా బలులకైనా వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి, యెహోవా మీద ద్రోహం చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తులు అవుదుంగాక అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఫినెహాసు 10 మంది పెద్దలు వచ్చారు కదా, వీళ్ళు అంటున్నారు, మీరు ఈ నది అవతల నుండి మీ ఇష్టం వచ్చినట్టు బలిపీఠాలు కట్టుకుని దేవునికి విరోధమైన పనులు చేసే ఫలం అయితే మీరు నది అవతల మాతో పాటు వచ్చేసింది, అక్కడే మీకు స్వాస్థ్యాలు ఇస్తామని చెప్పాడు ఫినెహాసు. చెప్పాక ఇప్పుడు ఇక్కడ వేరే బలిపీఠాలు కట్టుకోవద్దు, ఇప్పుడు దేవునికి విరోధమైన పని చేసి ఆకాన్ అని ఇప్పుడు 7వ అధ్యాయంలో ఉంటుంది ఆకాన్ గురించి యెహోషువ. ఆకాన్ తిరుగుబాటు చేసినప్పుడు ఆ కుటుంబస్తులందరూ బలయ్యారు. కనుక అలాంటి పనులు, తిరుగుబాటు పనులు మీరు చేయకండి, అందరికీ గోత్రాలు అందరికీ వచ్చేది శిక్ష అని చెప్పినప్పుడు మేము విరోధంగా బలిపీఠం కట్టలేదు అని చెప్పి చెప్తున్నారు.